ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టభద్రుల నుంచి శాసన మండలి ఎన్నికలకు 2 నియోజకవర్గాలు సిద్ధమవుతున్నాయి. కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో అదొక నియోజకవర్గం, పట్టభద్రుల నియోజకవర్గం. తూర్పు, పశ్చిమ గోదావరి 2 జిల్లాలు ఒక నియోజకవర్గం. ఈ 2 నియోజకవర్గాలకి విశేషం ఏంటంటే, పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ఎన్నిక అవగానే రద్దయిపోతుంది. ఎప్పటికప్పుడు మనం కొత్తగా నమోదు చేసుకోవాలి. సాధారణ ఎన్నికల జాబితా లాగా మన ఓటర్ల జాబితాలో ఓటు ఉండదు. అందువల్ల ఇప్పుడు పట్టభద్రులు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో ఉండే పట్టభద్రులు అందరూ కూడా విధిగా ఓటు నమోదు చేయించుకోవాలి. ఓటుని ఆన్లైన్లో నమోదు చేయించుకోవచ్చు, లేదు భౌతికంగా మనం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలి. అయితే స్థానికతను నిరూపించే ఆధార్ కార్డు లేదు ఓటర్ కార్డు ఉండాలి. అట్లాగే డిగ్రీ, ఏ డిగ్రీ చదివినా పర్వాలేదు, భారతదేశంలో ఏదో ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి. జిరాక్స్ కాపీ చెల్లదు, అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించవలసిన అవసరం ఉంటుంది. ఈ ఎన్నికలు మార్చిలో జరగబోతూ ఉన్నాయి కనుక ఈ 4 జిల్లాలలో ఉండే పట్టభద్రులు మీరు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నా మీకు ఓటు వెయ్యాలంటే ఇప్పుడు మళ్ళీ ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అంచనా ప్రకారం దాదాపు 4 లక్షల మంది పట్టభద్రులు ఉంటారు. ఈ కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతూ ఉంది. దీన్ని కమ్మ సామాజిక వర్గానికి దాదాపుగా ఇచ్చే విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ హైకమాండ్ ఆలోచన చేస్తూ ఉంది. దీంట్లో ఈ రేసులో అభ్యర్థిగా మొదటి స్థానంలో ఆలపాటి రాజేందర్ ప్రసాద్. ఈయన అడ్వకేటు, గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కృషి చేస్తున్నాడు. ఆయన మొన్న నాదెళ్ల మనోహర్కి సీట్ ఇవ్వడం కోసం ఆయన తెనాలి సీటుని త్యాగం చేసి త్యాగరాజై ఇప్పుడు ఏ పదవి లేకుండా ఉన్నాడు. ఆయన మంత్రిగా కూడా చాలా సమర్థవంతంగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఆయన ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాడు. ఆయనకి విద్యార్థులు, అధ్యాపకులు, సమాజంలో తల్లిదండ్రుల మద్దతు ఉండటం వల్ల ఈ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలంటే విద్యా సంస్థల అధిపతులకు అవకాశం మెండుగా ఉంటుంది. అది గమనించిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విద్యా సంస్థ అధిపతులకే ఆయన ఈ శాసన మండలి పట్టభద్రులు కానీ టీచర్ల సీట్లు కానీ కేటాయిస్తూ వచ్చారు. ఇప్పుడు దాదాపు ఆలపాటి రాజేందర్ ప్రసాద్కి సీటు ఖరారే. ఆయన దానికి కావలసిన హోంవర్కు, పట్టభద్రుల వీళ్ళని ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని తన విద్యా సంస్థల ద్వారా ప్రారంభించి వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇక మిగతా ఆశావహులు దేవినేని ఉమామహేశ్వరరావు మాజీ మంత్రి, తాళ్ల వెంకటేష్ యాదవ్ గుంటూరు, పోతినేని శ్రీనివాస్, మన్నవ మోహన్ కృష్ణ, దాసరి రాజా మాస్టర్. దాసరి రాజా మాస్టర్ ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు రాజా మాస్టర్ మీరు ఆగండి, మీకు నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి ఆయనకి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు. ఈ కృష్ణా, గుంటూరు నియోజకవర్గాలు పట్టభద్రుల నియోజకవర్గాలను గతం మనం పరిశీలిస్తే 2013లో కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత చిగురుపాటి వరప్రసాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఘన విజయాన్ని సాధించారు. ఆయన 2019లో తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థి అనే నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం చేసింది. ఆ జాప్యమే ఓటమికి కారణమైంది. 2019లో చిగురుపాటి వరప్రసాద్ని 1 సంవత్సరం ముందు ప్రకటించున్నట్లయితే మళ్ళీ ఆయనే తెలుగుదేశం పార్టీ తరఫున చిగురుపాటి వరప్రసాద్ గెలిచేవాళ్ళు. ఇంకా ఎన్నికల ముందు అతి తక్కువ సమయంలో ఆయన అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఓటమి చవి చూడవలసిన అవసరం ఏర్పడింది.
అప్పుడు 2019 ఎన్నికల్లో అధ్యాపకుడుగా ఉన్న గుంటూరు హిందూ కాలేజీలో పాలిటిక్స్ ప్రొఫెసర్గా ఉన్న లక్ష్మణ్ రావు మాస్టర్ ఆయన విజయం సాధించడం జరిగింది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పదవీ కాలం మార్చి 25తో ముగుస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, శాసన మండలి కాలపరిమితి 6 ఏళ్ళు, శాసనసభ ఎమ్మెల్యే కాలపరిమితి 5 ఏళ్లే. ఈ లక్ష్మణ్ రావు 2007లో ఉపాధ్యాయులు టీచర్స్ నియోజకవర్గం కృష్ణా గుంటూరు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మళ్ళీ తిరిగి 2009 పోటీ చేసి 2015 వరకు కొనసాగారు. 2015లో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు గుంటూరు నుంచి ఆయన కూడా అధ్యాపక వృత్తి నుంచి వచ్చిన రామకృష్ణ ఆయన రంగంలో దిగి 2015లో తెలుగుదేశం అభ్యర్థి అయిన రామకృష్ణ విజయం సాధించి లక్ష్మణరావు మాస్టర్ ఓడిపోవడం జరిగింది. లక్ష్మణరావు మాస్టారు ఆయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉండే యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్కి ఆధిపత్యం వహిస్తూ గతంలో జన విజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లక్ష్మణరావు మాస్టర్కి మంచి పేరుంది. పార్టీలకు అతీతంగా ఎటువంటి అవినీతి లేకుండా నీతివంతంగా నిజాయితీగా పనిచేస్తాడు. ఆయన ఈనాటికి కూడా మరి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయటం వల్ల ఆయన దినచర్య జీవనం సాదాసీదా వ్యక్తిలా ఆర్థికమైన కష్టాలతో నెట్టుకొస్తున్నాడు. అయినా ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిలబడితే లక్ష్మణరావు మాస్టర్కి కష్టకాలమే. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. పైగా 2 చోట్ల కూడా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండే 33 నియోజకవర్గాలు, 16 ఉమ్మడి కృష్ణా, 17 ఉమ్మడి గుంటూరు జిల్లాలో 33లో కూడా పూర్తి ప్రాతినిధ్యం ఆధిక్యత 3 పార్టీలకు ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ్యత ఉంది. వాళ్ళ నియోజకవర్గ పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లను నమోదు చేయించడం, వాళ్ళను పోలింగ్ చేయించడం వాళ్ళు చేయవలసిన బాధ్యత కనుక అలాంటి నెట్వర్కు, అలాంటి మానవ వనరులు, అలాంటి వసతి లక్ష్మణరావు మాస్టర్కి లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కమ్యూనిస్టు పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది, అంతంత మాత్రంగానే ఉంది. ఉనికిని కాపాడుకోవడమే కష్టమైంది. అందువల్ల లక్ష్మణరావు మాస్టారు ఆయనందరికీ ఆయనే పోటీ చేయకపోవచ్చనే కూడా వార్తలు వినపడుతున్నాయి. చేశాం, 3 టర్ములు చేశాం, చక్కగా ప్రభుత్వ సమన్వయంతో అందరికీ ఉపయోగపడ్డామనే ఒక ఆయన ఆనందంతో ఉన్న తరుణంలో మళ్ళీ పోటీ చేసి వాటమి చవి చూసే బదులుగా పోటీ నుంచి తప్పుకుందామనే ఆలోచన లక్ష్మణరావు మాస్టర్కు ఉందనేది కూడా వినపడతా ఉంది. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అటువంటి పేరు ప్రతిష్టలు కలిగిన అభ్యర్థి లభించడం కష్టం. అందువల్ల మాస్టారు స్వచ్ఛందంగా దీని నుంచి తప్పుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినపడుతున్నాయి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు ఖరారు. ఆయనకి మీరు పని చేసుకోండి అని కూడా చెప్పారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇక తూర్పు పశ్చిమ నియోజకవర్గం ఆ 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్కడ కూడా ఆశావాహులు అనేక మంది ఉన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక బొడ్డు వెంకటరమణ, ఆయన శాసనసభ్యుడు కావాలనుకున్నాడు, కొన్ని కారణాల వల్ల త్యాగరాజు కావాల్సి వచ్చింది. మెట్ల రమణబాబు, మెట్ల సత్యనారాయణ కుమారుడు, డాక్టర్ మెట్ల సత్యనారాయణ, ఆయన మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి కుమారుడు, అమలాపురం. పేరాబత్తుల రాజశేఖర్, వాసంశెట్టి సత్య, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అక్కడ కాపు సామాజిక వర్గం కానీ క్షత్రియ సామాజిక వర్గం కానీ గెలుపు అవకాశాలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా దాదాపుగా కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారు కనుక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి
అవకాశం లభించే పరిస్థితి ఉంది. ఒకవేళ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ మాకు కావాలని ఆశిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్థి రంగంలోకి దిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కనుక ఈ రెండు పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతా ఉంది. ఇది ఎన్నిక అనేది కేవలం లాంఛనమే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చారు. మనం ఏర్పరిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, ఇది 10 సంవత్సరాల ప్రభుత్వం. అందువల్ల మన మధ్యలో ఎటువంటి అరమరికలు లేకుండా కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే తప్పదు దుఃఖమని 29 ఎన్నికల్లో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్న మూడు పార్టీలు కలిసి ఇదే విధంగా ముందుకు సాగాలనే దృక్పథంతో అన్ని విధాలా కూడా కలిసికట్టుగా 10 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం మనుగడ సాగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అక్షర క్రమమే కాకుండా అభివృద్ధిలో కూడా దేశంలోనే ముందంజలో ఉంచాలనే కృతనిశ్చయంతో మూడు పార్టీలు ముందుకు సాగటం విశేషము.